హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి చెప్పిన మాట విని షాక్ అయిన పద్మావతి వాళ్ళ అమ్మ. ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి వాళ్ళ ఇంటికైతే వాళ్ళ అమ్మ వచ్చి ఇలా మాట్లాడుతుంది. ఏంటి పద్మావతి, ఏంటి అను, ఇంత జరిగినా కూడా నాకు ఒక మాట చెప్పాలనిపించలేదా? అమ్మ నాన్న లేరనుకున్నారా? మిమ్మల్ని చూసుకోలేమనుకున్నారా? ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అని వాళ్ళపై సీరియస్ అవుతూ ఉంటుంది. అది కాదమ్మా అని పద్మావతి అను అంటూ ఉంటారు. ఇంకేం నాకు చెప్పనవసరం లేదు, వెంటనే పదండి మన ఇంటికి వెళ్ళిపోదాము అని పద్మావతి అను బట్టలు తీసుకొని సర్దుతూ ఉంటుంది. అమ్మ ఆగమ్మా, నేను చెప్పేది విను ఒకసారి అని పద్మావతి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నేనేం విననే, నేను చెప్పేది నువ్వు విను, పద ఇంకా బట్టలు తీసుకొని పద్మావతితో అంటూ ఉంటుంది. అమ్మ ఒక నిమిషం ఆగు, మేము మీ ఇంటికి రాము అని పద్మావతి అంటుంది. పద్మావతి అన్న మాటకు వాళ్ళ అమ్మ అయితే ఒకసారిగా షాక్ అవుతుంది. అవునమ్మా, మీ ఇంటికి వచ్చి మేము ఉండలేము, ఇప్పటికే ఆస్తంతా పోగొట్టుకొని బాధలో ఉన్నాము. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నలుగురితో నాలుగు మాటలు అనిపించుకోలేమమ్మా. అప్పుడు మీరు బాధపడాలి, మేము బాధపడాలి. ఆస్తి పోయింది కాబట్టి పోషించడం చేతలేక అమ్మగారింటికి వచ్చారు అని చాలా మంది అంటారు. అందుకే మేము మీ ఇంటికి రామమ్మా, మేము ఇక్కడే ఉంటాము అని పద్మావతి అంటుంది. అమ్మ, నా భర్త ఎప్పుడు ఎక్కడున్నా కానీ తలెత్తుకునే ఉండాలి, ఆయన తలదించుకునే పరిస్థితి రాకూడదు, అందుకే మేము ఇక్కడే ఉంటామమ్మా, ఇంకేం మాట్లాడకు అని పద్మావతి అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.